గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్. నిన్నటి నుండి ఈరోజు వరకు మనం 9 ఆల్రెడీ మార్కెట్లో చలామణిలో ఉన్న పెద్ద పెద్ద కాయిన్ల నుంచి చిన్న చిన్న కాయిన్ల వరకు 9 కాయిన్లు మనం మైనింగ్ చేయడం స్టార్ట్ చేసాం నిన్న నుంచి. అవి ఎంత మైనింగ్ జరిగితే మనం విత్డ్రా చేసుకోవచ్చు అనే వివరాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ సొలానా కాయిన్ గురించి తెలుసుకుందాం. సొలానా కాయిన్ చేసుకుంటున్నారు కదా మన వాళ్ళు, దాదాపు ఒక 40 మంది పైన ఏమో చేరున్నారు, ఇప్పటికి చేస్తున్నారు. అందరూ చేరండి, మంచిది. సొలానా అనేది చాలా కొంచెం రేట్ ఎక్కువ కాయిన్. అది చాలా అదృష్టం ఉండాలండి ఇలాంటి అవకాశం దొరకాలంటే. వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోకండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు సొలానా పేజ్ ఓపెన్ అయింది. ఇందులో మనం విత్డ్రా ఎంత డౌన్లోడ్ అయితే మనం చేయొచ్చు అనే దానికి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఇప్పుడు విత్డ్రా అనే బటన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు విత్డ్రా పేజ్ ఓపెన్ అయింది. అందులో చూడండి, ఇక్కడ ఎంటర్ యువర్ సెట్టింగ్స్ ఫర్ యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ అండ్ ప్రెస్ ది విత్డ్రా బటన్. మినిమం విత్డ్రాల్ అమౌంట్ 0.0025. అది రావాలండి. 0.0025 వస్తే మనం విత్డ్రా చేసుకోవడానికి అర్హత వస్తుంది. ఇక్కడ పైన గ్రీన్లో చూడండి సొలానా అని ఉంది కదా, అక్కడ 0.00029 ఉంది. అంటే దాదాపు 3 ఉన్నట్టు, 00003 ఉన్నట్టు. మరి ఆ 0.000 కాకుండా అక్కడ ఏమి ఉండాలి, మనకి 0.0025 రావాలి. అంత కాయిన్ వస్తే నేను విత్డ్రా చేయొచ్చు. అలాగా అర్థమైంది కదా, అంత రావాలి. నెక్స్ట్ సొలానాది అయిపోతే ఇక బిఎన్బి చూద్దాం. బిఎన్బి ఎంత మైనింగ్ చేస్తే మనం విత్డ్రా చేయొచ్చు అనేది ఇక్కడ కనపడిద్ది. ఆ పైన బ్లూ లైన్, అది 3 లైన్స్ క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అయ్యిద్ది. విత్డ్రా అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఎంత అంటే 0.002 రావాలి. ఇందులో కనపడుతుంది కదా మిత్రులారా, ఇక్కడ అది. అవి నాకెంత ఉంది, 0.0005 ఉంది. నిన్ననే కదా మనం జాయిన్ అయింది. అసలు నేను మీ అందరికీ మెసేజెస్ పెడతా టయానికి, నేను ప్రెస్ చేయలే ప్రతి గంటకి. ఎందుకనంటే నేను నిన్న నుంచి ఎక్కువగా వాట్సాప్లో మీకు మెసేజెస్ పెడుతూనే ఉన్నా కదా ఇవన్నీ. దానివల్ల నా సమయం చాలా పోయింది. కాబట్టి రోజుకి 24 సార్లు మనం మైనింగ్ చేయొచ్చు. 24 సార్లలో మనం మేలుకొని ఉన్న ప్రతి గంటకి నొక్కామనుకోండి, ఎంత లేదనో 16-15 సార్లు నొక్కచ్చు. ఈ 15 సార్లు కూడా ఒక 5 సార్లు మిస్ అయినా 10 సార్లు నొక్కచ్చు. 10 సార్లు కన్నా తక్కువ నొక్కారు రోజుకి అంటే ఇంకా వాళ్ళకి నిర్లక్ష్యం, అంటే అశ్రద్ధ. డబ్బు ఊరకనే వస్తున్నా దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి లేనట్టు లెక్క. అది ఇంకా వాళ్ళ సంగతి వేరే. నేనైతే మాత్రం నిరంతరం చేస్తాను, అసలు మామూలుగా ఉండదు నా వర్క్. నేను చాలా సిన్సియర్గా నేను పనిచేస్తున్నానండి. ఇంకా ఎవరిష్టం వాళ్ళది, వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటారు. అది సరే, అది ఓకే. బిఎన్బి అయిపోయింది. నెక్స్ట్ ఏఆర్బి. ఈ కాయిన్ ఎంత చేయాలనేది చూపిస్తా మీకు. ఈ కాయిన్ వచ్చేసి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఇలా ఇచ్చాడు. ఇందాకేమో పైనుంచి ఇచ్చాడు, ఇప్పుడు దీనికి ఇలా ఇచ్చాడు. విత్డ్రా అనేది ఇది చూడండి, ఇలాగా మనం పైకంటే 2 ఏఆర్బి 2 కాయిన్లు రావాలండి. 2 వస్తే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఇవి. ఇప్పుడు నాకు 0.143 ఉంది, ఓకేనా? ఆ 2 కాయిన్స్ రావాలి. నాకు తెలిసి 2 కాయిన్లు ఎవరికైనా 4 రోజుల్లోపు ఈజీగా వస్తాయండి, గ్యారంటీ. 4 రోజులు చేస్తే రోజుకి 15 సార్లు అన్నా చేసామంటే ఈజీగా వస్తాయి. ఒక 9 సార్లు మిస్ అయినా, 9 గంటలు వదిలేసినా కానీ నిద్రపోయే టైము 15 సార్లు ఈజీగా చెయ్యొచ్చండి. లీస్ట్ 10-12 సార్లు ఏం చేయొచ్చు. నేనైతే చేస్తా, ఇంకా మీ ఇష్టం. తర్వాత ఇది వచ్చేసి ఎక్స్ఆర్పి అండి. ఎక్స్ఆర్పి కాయిన్ గురించి అసలు ఎప్పుడైనా ఒక క్రిప్టో గురించి ఏదన్నా ఒక మీటింగ్ జరిగినా, ఒక డిస్కషన్ జరిగినా ముఖ్యంగా చెప్పుకునే కాయిన్స్ పేర్లు ఏంటంటే బిట్ కాయిన్, తర్వాత సొలానా, తర్వాత బిఎన్బి, అలాగే ఎక్స్ఆర్పి 5వ స్థానమో 6వ స్థానమో ఉంది వరల్డ్ వైడ్గా దీనికి ర్యాంకు. ఆ విధంగా ఎక్స్ఆర్పి అనేది రేటు తక్కువ అండి, $3 లోపే ఉంటుంటుంది ఎప్పుడు కూడా దాని రేటు, ఒక్కొక్క కాయిన్ వాల్యూ. కానీ అది దాన్ని మాత్రం ఎప్పుడు కూడా క్రిప్టో గురించి ఏదైనా ఒక డిస్కషన్ జరిగింది, ఒక మీటింగ్ జరిగింది, ఒక అసెట్ జరిగిందని అంటే ఖచ్చితంగా ఎక్స్ఆర్పి పదం వాడకుండా ఉండరు. ఎందుకంటే దీని యొక్క మార్కెట్లో ఇది $3 ఉన్నా కానీ ఒక కాయిన్ అనేది దానికి ఉన్న అదే క్యాపిటల్ అంటారు, క్యాపిటల్ చాలా ఎక్కువ అండి. దాదాపు మీకు బిఎన్బి స్థాయి క్యాపిటల్ అనమాట దీనికి. అందువల్ల అంటే దానికి పెట్టుబడి ఎక్కువ దాంట్లో.
పెట్టుబడులు చాలా ఎక్కువ, పెద్ద వ్యవహారం. ఓకే, 1 XRP వస్తే విత్డ్రా చేసుకోవచ్చండి. ఒక XRP అంటే $3 అలా ఉంటుంది, అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సరే $3 వాల్యూ అనుకో, ఆ వాల్యూ డాలర్స్లో లెక్క ఇది. ఆ రోజు ఎంత ఉండొచ్చు, ఆ రోజు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఏదైనా కొద్దిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడు ఒక XRP ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఎక్కడైతే ఆపానో అక్కడ చూడండి ఫస్ట్ లైన్, ఇప్పుడు ఆపిన చోట మినిమం విత్డ్రాల్ అమౌంట్ 1 XRP. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర 0.045 ఉందండి. అది 1 XRP వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ USDTలు అండి, US డాలర్లు అండి ఇవి. అసలు ఇది ఒక ఆశ్చర్యం జనాలకి. క్రిప్టో కాయిన్లో US డాలర్ కూడా క్రిప్టో కాయినా అని అంటారు. నిజమే, అసలు క్రిప్టో పర్చేజీ అంటే కాయిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా అసలు ఒక దేశం ఇంకొక దేశంతో ఏదైనా ట్రాన్సాక్షన్ అనేది జరగాలంటే అన్ని దేశాలు కూడా మొన్నటిదాకా USDTలనే వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని దేశాలు ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు టారిఫ్ ఎక్కువ వేస్తున్నారని ఆ ఉద్దేశంతో ఎదురు తిరిగారని చెప్పేసి వాడమని అంటున్నారని మొన్న ట్రంప్ గారు కూడా గైగైమని ఆయన సీరియస్ నిర్ణయాలు తీసుకున్నారు కదా. మా USDTలని కనుక మీరు మారకానికి ఉపయోగించకపోతే సాధనంగా మీకు ఎక్కువ ఆ దేశాలపై ఎక్కువ టారిఫ్ విధిస్తానని చెప్పారు ఆయన. అలా ఉందన్నమాట. USDT అనేది అది ఒక్క USDT వస్తే విత్డ్రా చేసుకోవచ్చండి మినిమం. ఇంకా నువ్వు తర్వాత 4 రావచ్చు, 5 రావచ్చు, నీకు ఎన్ని USDT నువ్వు ఆపుకుంటే ఒక 10 రోజులు కొద్ది రోజులు ఆగి ఒక 5-6 USDTలు విత్డ్రా చేసుకుంటా మీ ఇష్టం అని. ఒక USDT వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. 0.068 ఉంది USDT నా దగ్గర. ఓకే, తర్వాత అసలు నేను చేయలే వర్క్, మీరు అది గమనించండి. నేను నిన్న నుంచి నిరంతరం ఈ పని చేస్తున్నా. నెక్స్ట్ ఇంటర్లింక్ సంబంధించి జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నా. ఇంటర్లింక్ వర్క్ చాలా ఉంది నాకు. నేను ఒక మెసేజ్ తయారు చేయాలంటే ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాని గురించి ఎన్ని చేయాలంటే ఎంత టైం పట్టిద్ది అనేది మీరు అర్థం చేసుకోండి. అందువల్ల నేను మిస్ అయ్యా, లేకపోతే ప్రతి సెక్షను నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అయితే ఈ సమస్యల్లో నేను ఎక్కడ ఇంటర్లింక్ మాత్రం మిస్ అవ్వాల. ఇంటర్లింక్ ప్రతిసారి పర్ఫెక్ట్గా నేను నొక్కాను, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వను. నైట్ 1:30 అప్పుడు కూడా ఇంటర్లింక్ నేను నొక్కుతానండి, అది ఎప్పటికీ మిస్ గాను. అది అంత వాల్యుబుల్, ఎందుకంటే దాని వెనక గూగుల్ ఉందండి. గూగుల్ని ప్రపంచం అంతా నమ్మిద్ది. అటువంటి గూగుల్ ఈరోజు ఇంటర్లింక్ని నమ్మింది. ఇంకా మీరు అర్థం చేసుకోండి అది. ఓకే, ఇక్కడ టాన్ కాయిన్కి వచ్చామండి. టాన్ కాయిన్ వచ్చేసి 0.012 ఉంది నా దగ్గర. పైన బ్లూ లైన్లో చూసుకోండి, ఎల్లో కలర్ అక్కడ చూపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇందులో టాన్ కాయిన్ ఎంత విత్డ్రా చేసే అవకాశం ఇచ్చాడు అనేది ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి, విత్డ్రా చేయాలంటే నీకు టాన్ కాయిన్ మినిమం విత్డ్రాల్ అమౌంట్, ఇప్పుడు నేను స్క్రోల్ చేసి ఆపుతా, ఆ లైన్ దగ్గర మీరు చూడండి. మినిమం విత్డ్రాల్ అమౌంట్ 0.2 టాన్ అని ఉంది. అంటే ఒక కాయిన్లో 20వ వంతు. ఓకేనా, అది వస్తే మనం విత్డ్రా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ టాన్ వచ్చేసి 0.01 ఉంది నా దగ్గర. అంటే కరెక్ట్గా 100వ వంతు ఉందండి, 20వ వంతు రావాలి. ఓకేనా, అది సరే. నెక్స్ట్ చూద్దాం. మనం టాన్ తర్వాత ఇంకొకటి పాలిగాన్ మ్యాటిక్ అనే కాయిన్ ఒకటి చేసాము. అది కూడా ఇప్పుడు ఓపెన్ చేసా, చూస్తుండండి, వస్తుంది. పాలిగాన్ సింబల్ ఇది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు చాలామంది ఇవన్నీ పిచ్చి నమ్మకాలు అవసరంలా. ఇందాక పెట్టాను గ్రూప్లో, ట్రంప్ కాయిన్ ఎలా విత్డ్రా చేసుకోవాలనే వీడియో మీకు పెట్టాను. అన్నిటి వీడియోలు నా దగ్గర ఉన్నాయి, కాకపోతే దానికి వర్క్ చేసి పెట్టాలి మీకు, అది అందువల్ల లేట్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నా వర్క్ పెండింగ్ పడుతుంది. నేను డైలీ మైనింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు పాలిగాన్ మ్యాటిక్ దాంట్లోకి వచ్చామండి మనం. ఇప్పుడు ఇది 0.12 ఉంది నా దగ్గర. ఓకే, ఇది విత్డ్రా చేయాలంటే ఎంత ఉండాలి మినిమం అనేది ఇక్కడ చూపిస్తా. విత్డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఇక్కడ ఇది 1.5 కాయిన్ అండి. ఇదిగో చూసుకో, స్క్రోల్ చేసి పైన అక్కడ ఆపాను. మినిమం విత్డ్రాల్ అమౌంట్ 1.5. 1.5 కాయిన్ వస్తే మన దగ్గరికి విత్డ్రా చేసుకోవడానికి రైట్ వస్తుంది మనకి. ఓకేనా, విత్డ్రా అయ్యిద్ది, డైరెక్ట్ బైనాన్స్ అకౌంట్లో పడిద్ది. ఆ పడిన కాయిన్స్ అన్నీ కూడా ఇలా విత్డ్రా చేసినవి అన్నీ కూడా అందులో మనం USDTలకి కన్వర్ట్ చేసుకొని వాటిని మనం మనీగా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగా మన బ్యాంక్ అకౌంట్ దానికి లింకప్ చేయడం ఇంట్రెస్ట్ మీకు లేకపోతే,
యూఎస్డిటీఎల్ని డైరెక్ట్ యూఎస్డిటీఎల్ని కొనుక్కునే పార్టీలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ అడ్రస్లు వాళ్ళ పరిచయాలు కూడా మీకు చేస్తాను. అయితే మీకు ముందు ఇవన్నీ మైనింగ్ చేసుకోవాలి, తర్వాత బైనాన్స్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు బైనాన్స్లో ఇవన్నీ కన్వర్ట్ చేసుకున్నాక అప్పుడు మీరు యూఎస్డిటీలు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ యూఎస్డిటీఎల్ని మనీగా ఎలా మార్చుకోవాలి, ప్రతి విషయం మీకు చెప్తాను. ఎంతమంది నన్ను ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను చెప్పిన విలువైన విషయాలను ఉపయోగించుకుంటారో, ఎంత సంఖ్య వందల సంఖ్యలో మీరు ఎంతమంది ముందుకు వస్తారో దాన్ని బట్టి నేను కూడా దీని మీద ఫుల్ టైం పెట్టి మీకు పూర్తి నాలెడ్జ్ని చక్కగా అందజేస్తాను. ఓకేనా? ఇది అయిపోయింది పాలిగాన్ మ్యాటిక్ సంగతి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి లేండి ఇంకా వేరే వేరే కాయిన్స్. మనం చేసుకున్న కాయిన్ అయితే ఇంకోటి ట్రాన్ కాయిన్ చేసాం. TRON ట్రాన్ కాయిన్, అది కూడా ఇవాళ పెట్టాను నేను. అది 0.25 ఉంది, అంటే 4వ వంతు కాయిన్ నా దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. సరే, ఓకే. అసలు ఇదంతా ఉండాలి విత్డ్రా చేయాలంటే. రైట్, చూద్దాం. విత్డ్రా నొక్కాను, వస్తుంది. ఏంలే, ఊరకట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా అంటే రీఫ్రెష్ అయ్యిద్ది అనమాట. పైన తిరుగుతుంది చూసారా, అలా రీఫ్రెష్ అయితే మళ్ళీ సైట్ ఫ్రెష్గా ఓపెన్ అయ్యిద్ది. లేకపోతే అట్లా రావట్లేదు అనుకో, ఆల్రెడీ ఓపెన్ చేసిన సైట్లు ఇట్లా లేపేసేయండి, తీసేస్తే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈజీగా ఒక సైటే ఓపెన్ అయి ఉంది కాబట్టి అమ్మటే త్వరగా వస్తుంది. లేదు రాలేదంటే నెట్ సరిగ్గా లేనట్టు, అది నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల రానట్టు. రీలోడ్ కొట్టే అంటే రీడ్ అవ్వలేదు, ఇప్పుడు రీలోడ్ కొట్టే ఓపెన్ అయింది. చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి కొట్టి చూద్దాం. విత్డ్రా అది పేజ్, ఇదిగోండి విత్డ్రా పేజ్ వచ్చేసింది చూసారుగా. దీనిని షార్ట్కట్లో ట్రాన్ని TRX అని కూడా అంటారు, అందుకని విత్డ్రా TRX అని ఇచ్చాడు. సరే, ఇది ఎంత, ఇది కూడా చూడండి 15 కాయిన్లు రావాలి. విత్డ్రా చేసుకోవాలంటే మినిమం 15 కాయిన్లన్నా మనం రావాలంట. ఇక్కడ చూడండి, మినిమం విత్డ్రాల అమౌంట్ 15 అని ఇచ్చాడు. 15 రావాలి. నా దగ్గర ఒక కాయిన్లో 4వ వంతు ఉందండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంకొకటి చూపిస్తా మీకు. ఇంకొకటి ఏది, 1 2 సొలానా 1, BNB 2, ARB 3, XRP 4, USD 5, తర్వాత పాలిగాన్ మ్యాటిక్ 6, తర్వాత ట్రాన్ 7, తర్వాత టాన్, ఓన్లీ టాన్ TRON, ఇందాక ట్రాన్, ఇప్పుడు ఓన్లీ TON టాన్. ఇది చూద్దురు కానీ టాన్ కాయిన్ ఇది. ఇది ట్రంప్ అండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది ట్రంప్. నెక్స్ట్ మనం టాన్ కాయిన్ గురించి చూద్దాం. ఇది ట్రంప్ ఓపెన్ చేస్తున్నాను, ట్రంప్ కాయిన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది ట్రంప్ కాయిన్. ఈ ట్రంప్ కాయిన్ వచ్చేసి ఇప్పుడు నా దగ్గర 0.01 ఉందండి, అంటే 100వ వంతు ఉందండి నా దగ్గర. 0.01 అంటే, ఎందుకంటే 0 అంటే ఒకట్ల స్థానం, పాయింట్ అవతలు ఉంటే 10ల స్థానం, ఆ తర్వాత 100ల స్థానం, అంటే 100వ వంతు ఉంది నా దగ్గర. 1 ఉంది కాబట్టి. అక్కడ 9 ఉంటే మాత్రం మీకు 100వ వంతు లెక్కకు రాదు. అది 9 అంటే ఇక్కడ 10లు 11వ స్థానం అయింది, 11వ స్థానం అయింది. ఓకే, సరే, ఏ స్థానం అయితే ఏమైంది కానీ అక్కడ కనపడుతుందిగా 0.01. ఓకేనా అండి? ఇప్పుడు మనం విత్డ్రా చూద్దాం. విత్డ్రా ఆప్షన్ వచ్చేసి ఇక్కడ అరకాయన వస్తే చాలంటండి. ట్రంప్ కాయిన్ హాఫ్ కాయిన్ వస్తే సరిపోద్దంట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆపాను పైకని. మినిమం విత్డ్రాల్ అమౌంట్ 0.5 ట్రంప్ వస్తే చాలు, మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనకు అందులో పడిపోద్ది, డైరెక్ట్ బైనాన్స్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి టాన్ కాయిన్ అనుకున్నాం. టాన్ కాయిన్ గురించి చెప్పుకున్నాం కదా మనము. ఎక్కడికి పోయింది ఇది? టాన్ యాప్. తప్పుగా అనుకోకండి, ఇవన్నీ ముందే రెడీ చేసుకోవాలి అది ఇదని. నేను కొత్త, ఇట్లాంటివన్నీ మీ అందరికీ చెప్పడం చాలా కష్టపడి తెలుసుకొని మీకు చెప్తాను. ఇదిగోండి, ఇది టాన్ కాయిన్. ఇక్కడ చూసారా, SSS అని అట్లా ఉంది కదా, ఇది దాని లింకు. దానికి సంబంధించి అక్కడ పెట్టుకుంటాను నేను తీసుకెళ్ళి. అది మిస్ అయింది, అవతలకి వెళ్ళి ఉంటుంది. ఓకే, టాన్ కాయిన్ వచ్చేసి మామూలుగా ఉండాల్సింది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 0.012 అండి. ఓకేనా, ఉన్నది నా దగ్గర.
అది ఎంత ఉండాలి విత్డ్రా చేయాలనేది చూపిస్తా. విత్డ్రా బటన్ మీద నొక్కాము. 0.2 ఉంటే చాలు. 0.2 టాన్ ఉంటే సరిపోద్ది. ఓకేనా? అంటే ఎంత 0.2 టాన్ అంటే 20వ వంతు. 20వ వంతు ఒక కాయిన్లో 20వ వంతు ఒకట్లు 10 అంతే. 20వ వంతు ఉంటే ఓహోహో సారీ 4వ వంతు అండి. 5వ వంతు 5 రెళ్ళు 10 కదా. 5వ వంతు కాయిన్లో 5వ వంతు ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వంతుల గురించి ఇవన్నీ చెప్పేటప్పుడు ఏదైనా మిస్టేకులు ఉంటే ఎగతాళి చేసుకుంటే చేసుకోండి, కానీ మీకు కరెక్ట్గా లెక్కలు వస్తే మీరు కరెక్ట్గా తెలుసుకోండి. ఇక్కడ ఏది ఫేక్ చేయట్లేదు, నేనేం మోసం చేయట్లేదు, జెన్యున్ విషయమే మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ వీడియో చేసి మీకు అందరికీ చెప్పినందువల్ల మీకు ఏదైనా 4 రూపాయలు వస్తే మీరు బాగుంటారు. మీ అందరూ చేసుకోవడం వల్ల నాకు 4 రూపాయలు వస్తే నా కుటుంబం బాగుంటుంది. నా కుటుంబం నేను ఆల్రెడీ చేసుకుంటానండి. నా మాట వినేవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చేయకపోయినా ఆల్రెడీ ఒక్కొక్క దాంట్లో 40 మంది 50 మంది జాయిన్ అయ్యి ఉన్నారు. నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది, అంతటితో ఆగచ్చు. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది కేవలం స్వార్థం. ఎవడికి ఏదో ఒకటి లేకపోతే ఎవడేం చేయడు. అవునండి, నేను చేసి ఒకవేళ మీరు అందరు చేసుకోండి అని చెప్తాను, చెప్పినా నాకు వస్తుందండి. నా లింక్ పెట్టాలి కదా. మీరు జాయిన్ అవ్వాలంటే లింక్ వస్తేనే కదా, రిఫరల్ ద్వారానే కదా మీరు జాయిన్ అవ్వాల్సింది. అది తెలుసుకోండి. ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించండి. అలాగని కళ్ళు మూసుకొని ముందుకెళ్ళమనట్లేదు. ప్రతి విషయాన్ని తెలుసుకోండి, అవగాహన చేసుకోండి. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో మీరు ముందు యూట్యూబ్ ద్వారా తెలుగులో ఎంతోమంది మంచి యూట్యూబర్లు చేశారు. అవన్నీ కూడా తెలుసుకొని చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు 16 నిమిషాలు 17 నిమిషాలు అయింది. ఇంకెంతకన్నా మాట్లాడదలుచుకోవట్లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే, ఎవరినైనా ఇబ్బంది పెట్టను. దీనికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. గుడ్ నైట్.